1945 సంవత్సరం ఒక కీలక మలుపు. జపాన్ బతకడం అసాధ్యం. దాని 2 నగరాలపై అణుదాడులు జరిగాయి. సగం దేశం శిథిలాలతో కప్పబడి ఉంది. చక్రవర్తి షరతులు లేకుండా శరణాగతి చేయవలసి వచ్చింది. ఒక ప్రధానమంత్రికి ఉరిశిక్ష విధించబడింది. లక్షలాది మంది నిరాశ్రయులు, నిరుద్యోగులుగా మారారు. జీడీపీ సగానికి తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం 300% పైగా పెరిగింది. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ విధ్వంసం, నిరాశ, అనిశ్చత్వం యొక్క చిహ్నం. కాని కేవలం 2 దశాబ్దాల తర్వాత కథ 180 డిగ్రీలు మారిపోయింది. జపాన్ అద్భుతంగా అభివృద్ధి సాధించింది. అది ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. దాని రైలు పట్టాలపై బుల్లెట్ ట్రైన్లు పరిగెత్తాయి. జపాన్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరు, డబ్బు సంపాదించాయి. మేడ్ ఇన్ జపాన్ ఒక స్టేటస్ సింబల్గా మారింది. కాని ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? జపాన్ శిథిలాల నుంచి శిఖరాలకు ఎలా చేరింది? జపాన్ పునరుద్ధరణ మనకు ఏమి నేర్పుతుంది? మరి జపాన్ మళ్లీ క్షీణత వైపు పయనిస్తోందా? నమస్తే, ఈరోజు జపాన్ కథ వినండి. జపాన్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపదేశం. దీని భౌగోళిక సరిహద్దులు ఏ ఇతర దేశంతోనూ సంబంధం లేదు. కానీ ఒకప్పుడు దాని సామ్రాజ్యం చైనా నుంచి బర్మా వరకు విస్తరించింది. భారతదేశంపై దాడి చేసేందుకు కూడా సన్నాహాలు చేసింది. అది జరగకముందే అమెరికా హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసింది. ఆగస్టు 6, 9, 1945న బాంబులు పడ్డాయి. ఆగస్టు 15న చక్రవర్తి హిరోహిటో శరణాగతి ప్రకటించారు. సెప్టెంబర్ 2, 1945న శరణాగత పత్రాలపై సంతకం చేశారు. దీంతో జపాన్పై అమెరికా ఆధిపత్యం స్థాపించబడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. జపాన్ను అమెరికా ఒక్కటే ఓడించలేదు. సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా కూడా దీనిలో పాల్గొన్నాయి. జర్మనీలో కూడా ఇదే జరిగింది. అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ కలిసి జర్మనీని ఓడించాయి. తర్వాత జర్మనీని విభజించాయి. రాజధాని బెర్లిన్ను 4 భాగాలుగా విభజించారు. కానీ జపాన్తో అలా జరగలేదు. జపాన్ను విభజించేందుకు పూర్తి సన్నాహాలు జరిగాయి. ఉత్తర జపాన్పై సోవియట్ యూనియన్ నియంత్రణ, దక్షిణ జపాన్లో చిన్న భాగంపై బ్రిటన్ హక్కు కోరింది. ఇది చియాంగ్ కైషేక్ నాయకత్వంలోని చైనా. ఆ సమయంలో మావో జెడాంగ్ అధికారంలో లేదు. ఈ ప్లాన్లో అమెరికాకు సెంట్రల్ జపాన్ దక్కేది. కానీ అమెరికా ఈ విభజన ప్లాన్ను తిరస్కరించింది. అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమాన్ కమ్యూనిజంకు వ్యతిరేకంగా ఉన్నారు. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జపాన్ చక్రవర్తికి సోవియట్ యూనియన్ భయం ఉండేది. సోవియట్ యూనియన్ తన అధికారాన్ని రద్దు చేస్తుందని భావించి ఆయన తొందరగా అమెరికా ముందు శరణాగతి చేశారు. బ్రిటన్ కూడా కొత్త కాలనీ ఖర్చును భరించలేక కొంతమంది జపాన్ సైనికుల శరణాగతిని స్వీకరించి వెనక్కి వెళ్లిపోయింది. చైనా విషయంలో అమెరికా జపాన్ నుంచి చైనాను విముక్తి చేసింది. చియాంగ్ కైషేక్ అంతర్యుద్ధంలో ఉన్నారు. కాబట్టి వారు ఫార్మోసా ద్వీపంతో సంతృప్తిపడ్డారు. ఈ ఫార్మోసాను ఇప్పుడు మనం తైవాన్గా పిలుస్తాము. దీంతో జపాన్పై పూర్తి నియంత్రణ అమెరికాకు వచ్చింది. అమెరికా ఈ బాధ్యతను జనరల్ డగ్లస్ మాకార్థర్కు అప్పగించింది. సోవియట్ యూనియన్, బ్రిటన్, చైనాకు సలహాపాత్ర ఇవ్వబడింది. కానీ చివరి నిర్ణయం మాకార్థర్దే. మాకార్థర్ అమెరికా సైన్యంలో అత్యంత గౌరవించబడే జనరల్స్లో ఒకరు. జపాన్ను ఓడించిన మిత్ర సైన్యాలకు అతను కమాండర్. తర్వాత కొరియన్ యుద్ధంలో యుఎన్ ఫోర్స్ను కూడా నడిపారు. మాకార్థర్ జపాన్ను అమెరికాకు విధేయంగా చేయడానికి వెళ్లారు. తద్వారా అది మళ్లీ అమెరికాకు ముప్పుగా మారకుండా. మొదట జపాన్ సైన్యాన్ని రద్దు చేశారు. సైనికాధికారులు రాజకీయాల్లోకి రాకుండా నిషేధం విధించారు. యుద్ధనేరాలకు శిక్షలు విధించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. యూరప్లో న్యూరెంబర్గ్ ట్రయల్స్ జరిగినట్లే జపాన్లో టోక్యో ట్రయల్స్ జరిగాయి. ఇందులో యుద్ధకాల నాయకులు, సైనికాధికారులకు శిక్షలు విధించారు. అత్యంత ప్రముఖ వ్యక్తి హిడేకి టోజో 1941 నుంచి 1944 వరకు జపాన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయనకు మరణశిక్ష విధించబడింది. టోజోతో పాటు ఇతరులకు కూడా ఉరి, జైలు శిక్షలు పడ్డాయి. కానీ ఒక వ్యక్తి ఈ ట్రయల్స్ నుంచి తప్పించుకున్నాడు, చక్రవర్తి హిరోహిటో. యుద్ధం మొత్తం ఆయన నీడలో జరిగింది. జపాన్ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు చక్రవర్తి పట్ల విధేయత ప్రమాణం చేసేవారు. కానీ అమెరికా హిరోహిటోను కాపాడింది. దీనికి ఒక కారణం, సామాన్య ప్రజల్లో చక్రవర్తిపై విశ్వాసం ఉండేది. అమెరికా ఆ విశ్వాసాన్ని ఉపయోగించి తన నిర్ణయాలను ఆమోదయోగ్యంగా చేయగలిగింది. అందుకే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయలేదు. చక్రవర్తి రాష్ట్రాధినేతగా కొనసాగాడు. ప్రధానమంత్రిని నియమించే అధికారం కూడా ఆయన వద్దే ఉండిపోయింది. క్యాబినెట్ను ఎన్నుకునే హక్కు ప్రధానమంత్రికి ఉండేది. ఈ క్యాబినెట్ పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టేది. బిల్లుల ఆమోదం పొందితే చట్టాలుగా మారేవి. ఈ ప్రక్రియపై జనరల్ హెడ్ క్వార్టర్స్ అంటే మాకార్థర్ పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు యుద్ధానికి ముందు ఉన్న పెద్ద కంపెనీలను మూసివేశారు. భూస్వాముల నుంచి భూమిని తీసుకుని రైతులకు పంచారు. కార్మిక సంస్కరణలు కూడా చేశారు. 1946లో పార్లమెంటు కమిటీకి కొత్త రాజ్యాంగం రూపొందించమని చెప్పారు. కానీ వారి పని మాకార్థర్కు నచ్చలేదు. అప్పుడు ఆయన తన సిబ్బందితో కొత్త డ్రాఫ్ట్ తయారు చేయించి దాని ఆధారంగా రాజ్యాంగం రాయమని చెప్పారు. రాజ్యాంగం సిద్ధమైన తర్వాత పార్లమెంట్ను రద్దు చేశారు. ఏప్రిల్ 1946లో సాధారణ ఎన్నికలు నిర్వహించారు. రాజ్యాంగం డ్రాఫ్ట్పై చర్చ జరిగి అక్టోబర్ 1946లో ఆమోదించారు. మే 1947లో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం ఈరోజు కూడా అమల్లో ఉంది.
దీని ప్రతి పేజీలో అమెరికా ముద్ర ఉంది. చాలా నిబంధనలు అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఇందులో 2 నిబంధనలు గమనించాలి. మొదటిది, చక్రవర్తి అధికారాలను పరిమితం చేశారు. ఆయన పేరుకు మాత్రమే రాజుగా మిగిలారు. ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోలేరు. దీంతో జపాన్లో పాశ్చాత్య శైలి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు. రెండవది, రాజ్యాంగంలోని ఆర్టికల్ 9. ఇందులో జపాన్ ఎప్పటికీ యుద్ధం చేయదు, అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడానికి బెదిరింపులు లేదా సైన్యాన్ని ఉపయోగించదని పేర్కొన్నారు. దీనికోసం జపాన్ భూ, వాయు, నావికాదళాలను నిర్వహించదు. అయితే అమెరికా ఒత్తిడితో 1954లో సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కానీ దాని స్వభావం ఇప్పటికీ స్పష్టంగా లేదు. ఆర్టికల్ 9పై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఒక వర్గం జపాన్కు ఎలాంటి ఆయుధాలు ఉండకూడదని, మరొక వర్గం పరిమిత స్థాయిలో ఆయుధాలు ఉంచవచ్చని చెప్తోంది. జపాన్ ఆయుధాలు ఉంచకపోతే దాని భద్రత ఎవరు చూస్తారు? 1. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్. కానీ అది పెద్ద దాడులను అడ్డుకోలేదు. అలాంటి సందర్భంలో అమెరికాతో చేసుకున్న రక్షణ ఒప్పందం పనికొస్తుంది. జపాన్పై బాహ్యదాడి జరిగితే అమెరికా దాన్ని రక్షిస్తుందని ఒప్పందంలో ఉంది. ఈ ఉద్దేశంతో జపాన్లో అమెరికాకు 120 సైనిక స్థావరాలున్నాయి. 50 ఏళ్లకు పైగా అమెరికా సైనికులు అక్కడ ఉన్నారు. అంటే జపాన్ భద్రతా విధానం అమెరికా భరోసాపై ఆధారపడి ఉంది. ఈ సమీకరణం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమైంది. ఇప్పుడు ఆర్థిక భాగంపై మాట్లాడదాం. ఎందుకంటే ఇదే జపాన్ ఇమేజ్ను మార్చి ఆర్థిక అద్భుతంగా నిలిచింది. కానీ ఈ అద్భుతం ఒక్కరోజులో జరగలేదు. దీని వెనుక విప్లవాత్మక విధానాలు, భౌగోళిక రాజకీయ సంఘటన మరియు అతి ముఖ్యంగా జపాన్ సామాన్య ప్రజల విశ్వాసం, అంకితభావం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. మొదట విధానాల గురించి మాట్లాడదాం. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే జపాన్ను అభివృద్ధి చేయాలనే చర్చ మొదలైంది. అమెరికా దీనిలో పూర్తిగా నిమగ్నమైంది. కానీ ఇది దాని దయ కాదు. శీతల యుద్ధంలో ఓడిపోతామనే భయం. 1948లో కొరియన్ ద్వీపకల్పం 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ మద్దతు ఇచ్చింది. కొంతకాలం తర్వాత దక్షిణ కొరియాపై యుద్ధం కూడా ప్రారంభించింది. అక్టోబర్ 1949లో చైనాపై కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యం సాధించింది. ఈ పార్టీ సోవియట్ యూనియన్ నుంచి ఆదేశాలు తీసుకుంది. అమెరికా మద్దతిచ్చిన కుమింటాంగ్ పార్టీ తైవాన్కు పారిపోయింది. వియత్నాంలో హోచిమిన్ గొరిల్లా సైన్యం ఫ్రాన్స్పై యుద్ధం చేసింది. అంటే తూర్పు ఆసియా ప్రాంతం అమెరికా ప్రభావం నుంచి బయటకు వెళుతోంది. అందుకే అమెరికా జపాన్పై పందెం కాసింది. జపాన్ను పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా చెయ్యాలనుకుంది. మొదట భూ సంస్కరణలపై దృష్టి పెట్టారు. యుద్ధానికి ముందు జపాన్లో 3/2 భూమి భూస్వాముల వద్ద ఉండేది. రైతులు భూమిని అద్దెకు తీసుకునేవారు. పంటలో సగం భాగం చెల్లించాల్సి వచ్చేది. పంట చెడిపోతే కుటుంబం మొత్తం కష్టపడినా పేదరికం నుంచి బయటపడలేకపోయేది. యుద్ధం తర్వాత రైతులకు భూమి యజమానులుగా చేశారు. ఇప్పుడు వారు తమ ఇష్టప్రకారం వ్యవసాయం చేయగలరు. దీంతో చాలా కార్మిక శక్తి విడుదలయ్యి పరిశ్రమల్లో ఉపయోగించబడింది. రెండవది కార్మిక సంస్కరణలు. యుద్ధానికి ముందు జపాన్లో కార్మిక సంఘాలు దాదాపు లేవు. కార్మికుల జీతాలు, హక్కులపై చర్చ జరిగేది కాదు. కార్మికుల దోపిడీ సర్వసాధారణం. యుద్ధం తర్వాత కార్మిక చట్టాల్లో సంస్కరణలు చేశారు. కార్మిక సంఘాలకు అనుమతి ఇచ్చారు. కార్మికుల హక్కులపై దృష్టి పెట్టారు. జీతాలు పెంచారు. దీంతో కార్మికులు, కంపెనీల మధ్య దీర్ఘకాల సంబంధం ఏర్పడింది. చాలామంది రిటైర్ అయ్యే వరకు ఒకే కంపెనీలో పనిచేసేవారు. ఎంట్రీ లెవెల్ నుంచి టాప్ వరకు చేరగలిగారు. దీనివల్ల నాయకత్వానికి, కంపెనీ నిర్మాణం, సంస్కృతి తెలిసేది. ఇది కంపెనీలను స్థిరంగా ఉంచేది. మూడవది, మహిళల భాగస్వామ్యం. యుద్ధంకి ముందు జపాన్లో పితృస్వామ్యం ఉచ్చస్థితిలో ఉండేది. పురుషులు మాత్రమే ఆదాయం సంపాదించేవారు. మహిళలు గృహ కార్యకలాపాలకు పరిమితమయ్యేవారు. యుద్ధం తర్వాత మహిళలు ఇంటి నుంచి బయటకు రావడం ప్రారంభించారు. ఇది ఒక రకమైన ఓపెన్నెస్ తెచ్చింది. అతి ముఖ్యమైన మార్పు వ్యాపారంలో వచ్చింది. అమెరికా పరిపాలన జైబాట్స్పై గట్టి దెబ్బ కొట్టింది. జైబాట్స్ అంటే కొన్ని ఎంపిక చేసిన కంపెనీలు, బ్యాంకుల సిండికేట్. వీటికి పన్ను మినహాయింపు నుంచి వ్యాపార విస్తరణ వరకు ప్రభుత్వ మద్దతు ఉండేది. జపాన్ ఆర్థిక వ్యవస్థపై వీటి గుత్తాధిపత్యం ఉండేది. యుద్ధం తర్వాత సంస్కరణల్లో ఈ గుత్తాధిపత్యాన్ని తొలగించే ప్రణాళిక ఉంది. కానీ ఈ ప్రణాళికను మధ్యలోనే ఆపివేశారు. ఎందుకంటే పెద్ద కంపెనీలు లేకుండా పెద్ద ఎత్తున ప్రతికప సాధ్యం కాదు. కొత్త సంస్థలను నిర్మించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే జైబాట్స్ను కొత్త రూపంలో మళ్లీ నిలబెట్టారు. వీటికి రుణాలు, భూమి, సాంకేతికత, ముడిసరుకు అన్నిటిలోనూ మద్దతు లభించింది. ఇలా ఒక కొత్త మోడల్ ఆవిర్భవించింది. దీనిని కీరెట్సు అని పిలిచారు. ఈ మోడల్లో అన్ని స్టేక్ హోల్డర్లు కలిసి పనిచేస్తారు. వారు ఒకరి కంపెనీల్లో మరొకరు వాటని కలిగి ఉంటారు. అవసరమైతే ఒకరినొకరు సహాయం చేస్తారు. ఒక ఉదాహరణతో దీనిని అర్థం చేసుకుందాం. టొయోటా, నిస్సాన్ ఆటోమేటివ్ కంపెనీలు. వీటికి కార్లు తయారు చేయడానికి స్టీలు, రబ్బరు, ప్లాస్టిక్ వంటి ముడిసరుకులు అవసరం. ఈ సరుకులను సప్లయర్లు సరఫరా చేస్తారు. కారు తయారైన తర్వాత
దానిని విక్రయించడానికి లేదా ఎగుమతి చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో ఈ వ్యాపారాలు విడివిడిగా పనిచేస్తాయి. కానీ కీరెట్సు మోడల్లో అన్ని స్టేక్ హోల్డర్లు ఒకరితో ఒకరు అనుసంధానమై ఉంటారు. వారు ఒకరి కంపెనీలో మరొకరు వాటాను కలిగి ఉంటారు, పరిశోధన, అభివృద్ధి ప్రణాళికలను పంచుకుంటారు. ఈ మోడల్లో ఒకే కంపెనీ వివిధ రంగాల్లో పనిచేస్తుంది. ఈ స్టేక్ హోల్డర్లు ఒక ప్రధాన బ్యాంకుతో అనుసంధానమై ఉంటారు. అది రుణాలు ఇస్తుంది, వారిని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ నెట్వర్క్ను కీరెట్సు అని పిలిచారు. దీని ప్రయోజనమేమిటంటే కంపెనీలు దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించగలవు. మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడాల్సిన అవసరం లేదు. ఉత్పత్తిని తమ ఇష్టానుసారం నియంత్రించగలరు. తక్కువ ఖర్చుతో ఉత్తమ ఉత్పత్తులని తయారు చేయగలరు. ఇవన్నీ కాకుండా 1949లో జపాన్ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మిటీని ఏర్పాటు చేసింది. ఇది అభివృద్ధి సామర్థ్యమున్న రంగాలను ప్రోత్సహించింది. ఇతర దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై నియంత్రణ విధించింది. ఎగుమతులను పెంచడంపై దృష్టి సారించింది. మిటీ పరిశోధనలో గణనీయమైన పెట్టుబడి పెట్టింది. కెరెట్సు ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను నిర్ణయించింది. దీని పాత్ర ఒక గైడ్లా ఉండేది. ఇది జపాన్ పునరుద్ధరణలో చాలా సహాయపడింది. ఎందుకంటే కంపెనీలు బ్యూరోక్రసీలో చిక్కుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వ్యవస్థపై విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టి మొత్తం కెరెట్సుపై ఉండేది. వాటి వాణిజ్య విధానాలు కెరెట్సుకి అనుకూలంగా ఉండేవి. దీంతో కొత్త, చిన్న కంపెనీలకు మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమైంది. ఇప్పుడు భౌగోళిక రాజకీయ రంగాన్ని చూద్దాం. 1950లో జపాన్ పొరుగున కొరియన్ యుద్ధం ప్రారంభమైంది. కొరియన్ ద్వీపకల్పం ఇప్పటికే ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోయింది. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్, చైనా మద్దతిచ్చాయి. దక్షిణ కొరియాకు యుఎన్ ఫోర్స్ మద్దతిచ్చింది. ఇందులో 90% సైనికులు అమెరికా నుంచి వచ్చారు. వీరికి బట్టలు, టెంట్లు, వాహనాలు, ఆహారం వంటివి సరఫరా చేయడం అవసరం. అమెరికా ఈ సరుకులను తన దేశంలో తయారు చేసి పంపితే ఎక్కువ సమయం, ఖర్చు అవుతాయి. జపాన్ కొరియన్ ద్వీపకల్పానికి సమీపంలో ఉంది. అందుకే అమెరికా జపాన్ను ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. దీంతో జపాన్కు తన కాళ్లపై నిలబడే అవకాశం లభించింది. దాని ఫ్యాక్టరీలు పని ప్రారంభించాయి. సరఫరా గొలుసు సిద్ధమైంది. సరుకులను రవాణా చేయడానికి రవాణా వ్యవస్థను సరిచేశారు. లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయి. జపాన్కు అమెరికన్ సాంకేతికత కూడా అందింది. కొరియన్ యుద్ధం జరిగే వరకు అమెరికా జపాన్ నుంచి సుమారు $3.5 బిలియన్ విలువైన సరుకులను కొనుగోలు చేసింది. అమెరికన్ సైనికులు తమతో తీసుకొచ్చిన డాలర్లు కూడా జపాన్లో ఖర్చయ్యాయి. దీంతో జపాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉత్తేజం లభించింది. 1952లో అమెరికా జపాన్ను స్వతంత్రం చేసింది. 1 సంవత్సరం తర్వాత కొరియన్ యుద్ధంలో యుద్ధ విరమణ జరిగింది. ఇప్పుడు జపాన్కు సమస్య ఏర్పడింది. దాని ఆదాయంలో పెద్ద మూలం ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుంగిపోయే ప్రమాదం ఉంది. కానీ అమెరికా మరోసారి ముందుకు వచ్చింది. 1954లో జపాన్ని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయమని చెప్పింది. ఈ ఫోర్స్ పరిమిత భద్రత కోసం. పెద్ద ప్రమాదాల బాధ్యత అమెరికా తీసుకుంది. దీంతో జపాన్ రక్షణ బడ్జెట్ గణనీయంగా తగ్గింది. ఆదాయన డబ్బును పరిశ్రమలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులలో ఉపయోగించారు. అమెరికా ప్రపంచ బ్యాంకు నుంచి జపాన్కు రుణాలు కూడా ఇప్పించింది. తన మార్కెట్ను తెరిచింది. ఇతర దేశాలను జపాన్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని ఒప్పించింది. 1964లో టోక్యోకు ఒలింపిక్ గేమ్స్ ఆతిథ్యం లభించింది. ఇది జపాన్ ఇమేజ్ను గణనీయంగా మార్చింది. ఒకప్పుడు జపాన్ ఆధిపత్య భావనలో జీవించింది. తన సరిహద్దులను బయటి ప్రపంచానికి మూసివేసింది. 19వ శతాబ్దం మరియు 20వ శతాబ్దాల్లో జపాన్ సామ్రాజ్య సైన్యం చైనా, కొరియా, ఇండోనేషియా, బర్మా వంటి ప్రాంతాల్లో దారుణమైన క్రూరత్వం చూపించింది. నాన్కింగ్ ఊచకోత, కంఫర్ట్ విమెన్ వంటి సమస్యలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే 1964 టోక్యో ఒలింపిక్స్ ఈ మచ్చలను కొంతవరకు తగ్గించాయి. ప్రపంచం జపాన్పై కొంత ఉదారంగా మారింది. ఇది జపాన్కు తన వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడింది. 1968లో జపాన్ స్వేచ్ఛ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవనంపై కూడా కనిపించింది. 1945 నుంచి 1968 వరకు తలసరి ఆదాయం 4 రెట్లు పెరిగింది. 1945లో జపాన్ తన అవసరాల కోసం సహాయంపై ఆధారపడింది. 1968 నాటికి అది ప్రపంచానికి సహాయం చేస్తోంది. 1950 వరకు సగటు ఆయుష్ ప్రమాణం 60 ఏళ్ల కంటే తక్కువ. 1968 నాటికి 72 ఏళ్లకు చేరింది. 2023 నాటికి 84 ఏళ్లు దాటింది. ప్రపంచంలో మొదటి బుల్లెట్ ట్రైన్ 1964లో జపాన్లోనే నడిచింది. ఇప్పుడది ఇతర దేశాలకు బుల్లెట్ ట్రైన్లు నడపడంలో సహాయం చేస్తోంది. సోనీ, టొయోటా, నిస్సాన్, మిత్సుబిషి, హోండా,
పానాసోనిక్, నికాన్ వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. అవి తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించాయి. వాటిపై నమ్మకం ఉండేది. ఈ కంపెనీలు ఈరోజు కూడా పోటీలో నిలిచాయి. జపాన్. ఈ పరివర్తన ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. దీని వెనుక అమెరికా మద్దతు, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక రాజకీయాలు ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైన అంశం జపాన్ సామాన్య ప్రజలు. వారు దేశాభివృద్ధిని తమ లక్ష్యంగా చేసుకున్నారు. దీనికోసం వారు భారీ త్యాగాలు చేశారు, మార్పును స్వీకరించారు. ఇది కాలం యొక్క డిమాండ్ కూడా. ప్రజలు తమ పనిలో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. ఫిర్యాదు చేయకుండా కష్టపడ్డారు. ఇళ్ళు, పాఠశాలలు, దుకాణాలను తమ చేతులతో నిర్మించారు. ప్రతి వ్యక్తి ఒకరినొకరు సహాయం చేశారు. జపాన్లో విద్యపై కూడా గణనీయమైన దృష్టి సారించారు. కొత్త పాఠశాలలను భారీగా నిర్మించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఆచరణాత్మకంగా మార్చింది. పుస్తక జ్ఞానంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టారు. కార్మికుల మధ్య కైజెన్ సిద్ధాంతాన్ని ప్రోత్సహించారు. కైజెన్ అంటే నిరంతరం స్వీయ అభివృద్ధి. ఇందులో ప్రతి ఒక్కరిని నిర్ణయం తీసుకోవడంలో భాగం చేశారు. ప్రతి వ్యక్తి సలహాను గమనించారు. కేవలం చివరి ఉత్పత్తి కాదు, మొత్తం ప్రక్రియను శుద్ధి చేశారు. దీంతో ఉత్పత్తుల్లో తప్పులు చాలా తక్కువగా ఉండేవి. సామాన్య జీవనంలో కూడా ప్రజలు క్రమశిక్షణతో ఉండేవారు. వారు సమిష్టిగా ఆలోచించేవారు. దేశ ఇమేజ్ వారికి ఎక్కువ ముఖ్యం. ఇది ఇప్పుడు వారి గుర్తింపులో భాగమైంది. మరో ముఖ్యమైన విషయం, ప్రజలు ఆదా చేయడాన్ని ప్రోత్సహించారు. దీంతో బ్యాంకుల వద్ద డబ్బు సమకూరింది. ఆ డబ్బును కంపెనీలకు రుణాలుగా ఇచ్చారు. దీనివల్ల కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించగలిగాయి. మొత్తంగా ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంది. ఇది జపాన్ ఉదయం కథ. అది శిథిలాల నుంచి శిఖరాలకు చేరింది. 1970 దశకం ప్రారంభమైంది. జపాన్ వేగంపై ఒక్కసారిగా ఒక షాక్ తగిలింది. 1971లో అమెరికా తన శత్రువైన చైనాతో స్నేహం చేసింది. చైనా ఆ స్నేహాన్ని గట్టిగా పట్టుకుంది. 1971లో చైనాకు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం లభించింది. 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనా వెళ్లారు. మావో జెడాంగ్తో ఆయన సమావేశం ఊహించినదే. కానీ శీతల యుద్ధం ఆ రోజును చూపించింది. మావో మరణం తర్వాత డెంగ్ జియావోపింగ్ సుప్రీం లీడర్ అయ్యారు. వెంటనే అమెరికా చైనాతో దౌత్య సంబంధాలు ఏర్పరిచింది. జియావోపింగ్ చైనా మార్కెట్ను ప్రపంచానికి తెరిచాడు. చైనాకు ముడిసరుకులు, మానవ వనరుల కొరత లేదు. అది త్వరగా మార్కెట్ను ఆకర్షించింది. తయారీ రంగంలో వేగంగా ముందుకు సాగింది. జపాన్కు నేరుగా సవాలు విసిరింది. 2010లో చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ప్రస్తుతం జపాన్ చైనాతో పోలిస్తే ఎక్కడో లేదు. చైనా ఆర్థిక వ్యవస్థ జపాన్ కంటే దాదాపు 5 రెట్లు పెద్దది. గత 15-20 సంవత్సరాల్లో చైనాతో పోలిస్తే జపాన్ వృద్ధి రేటు తక్కువగా ఉంది. అయినప్పటికీ జపాన్ తన స్థానాన్ని కాపాడుకుంది. డబ్బు, జీవన ప్రమాణాల విషయంలో అది ఇప్పటికీ ధనవంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది. కానీ ఈ ఆకర్షణకు కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. మొదట, జపాన్లో జనాభా వృద్ధి నెగటివ్లో ఉంది. వృద్ధుల జనాభా నిరంతరం పెరుగుతుంది. కానీ కొత్త తరంలో సంతానోత్పత్తి తగ్గింది. కెరియర్ వృద్ధి, పోటీ, జీవన వ్యయం వంటి సమస్యలు వారి ముందు ఉన్నాయి. దీంతో పనిచేయగల జనాభా సంఖ్య తగ్గుతుంది. రెండవది, జపాన్ సమాజం విదేశీల పట్ల పూర్తిగా తెరవలేదు. వారు విదేశీ కార్మికులను అంతగా ఇష్టపడరు. దీంతో పనిభారం సామాన్య జపానీయులపై ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే భావన పూర్తిగా మర్చిపోయారు. ఒకప్పుడు జపాన్కు ఎక్కువ కష్టం అవసరం, కానీ తర్వాత దాన్ని సాధారణంగా మార్చారు. ఇది ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించింది. జపాన్లో అతిగా పనిచేయడం, ఒత్తిడి వల్ల మరణాలు సాధారణమయ్యాయి. మూడవది, జపాన్లో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ప్రజలు గ్రామాలను వదిలి నగరాలకు వచ్చారు. గ్రామాలు శుష్కించాయి, నగరాల్లో జీవన వ్యయం పెరిగింది. ప్రజల ఆదాయం, సమయం, అద్దె లేదా కిస్తాల చెల్లింపులో ఖర్చయ్యాయి. ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు వెనక్కి నెట్టివేయబడ్డాయి. ఇది జపాన్ సమాజ నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీసింది. నాలుగవది, అసమానత. జపాన్ అభివృద్ధిలో పెద్ద నష్టం మహిళలు భరించారు. వివాహం లేదా సంతానం తర్వాత మహిళలను పనిస్థలం నుంచి బయటకు పంపేస్తారు. వారికి తిరిగి రావడం కష్టం. నాయకత్వ పాత్రల్లో పురుషుల వాటా దాదాపు 90%. వారు మహిళలకు స్థానమివ్వడానికి సిద్ధంగా లేరు. తాత్కాలిక రంగంలో పనిచేసేవారు లేదా ఉద్యోగ రక్షణ లేనివారు ఆదాయ శ్రేణిలో చాలా దిగువన ఉన్నారు. ఈ అంతరం నిరంతరం పెరుగుతుంది. జపాన్ అభివృద్ధి అసాధారణమైంది. ఇది ప్రపంచానికి బూడిద నుంచి రాజభవనం ఎలా నిర్మించాలో చూపించింది. దాని జీవటత్వం, అంకితభావం ఎగులవైతూ ఐథీకం. కానీ ఈ ఆకర్షణకు దాను చెల్లించిన ధరను భర్తీ చేయడం సాధ్యం కాదు.
జపాన్ కథ మీకు ఎలా అనిపించింది? జపాన్ అభివృద్ధి గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.